హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్. ఈరోజు నేను రుచికరమైన ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తోటకూర వేపుడికి తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు ఒక 4, వెల్లుల్లి రెమ్మలు చితగొట్టి వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత తోటకూరను వేసుకోవాలి. తోటకూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి. కూరంతా వాటర్ లేకుండా దగ్గర పడేంత వరకు మూతను పెట్టుకొని లో టు మీడియంలోని ఉడికించుకోవాలి. కూరంతా దగ్గర పడింది వాటర్ లేకుండా. ఈ తోటకూర వేపుడు వారానికి 2-3 సార్లు తీసుకుంటే హెల్త్కి మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.